ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికి ఒక చిన్న ప్రశ్న, చాలా మంది అడుగుంటారు, అడుగుతాను, మీరు చెప్పండి. చెప్పాలని లేదంటే అక్కర్లేదు. ఎంతమందికి భయం ఉంది? భయం, నార్మల్ భయం. దేవుని భయం వేరే కదా, అది భయం అనే విషయాల గురించి ఉంటుంది. ఉందా మీకు బ్రదర్? ఉందా బ్రదర్? సిస్టర్ మీకు ఉందా? మీకు సిస్టర్? నేను అందరికంటే పిరికివాడినండి. మీ అందరికంటే పెద్ద పిరికోండి నేను. ముందు భయం అంటే మామూలు కాదు, భయం నా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండేది చిన్నప్పటి నుంచి. అంతా ఇంత భయం కాదు. చిన్నప్పుడు పెరిగేటప్పుడు కూడా నాన్న దగ్గర తనులు తిన్నప్పుడు ఆబ్వియస్లీ భయం వస్తుంది కదా. మరీ చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసి ఫస్ట్ స్టాండర్డ్ అప్పుడు నాకు పెద్ద ఏం తెలీదు ఏంటి భయం. అప్పుడు మా నాన్నగారు బ్రదర్ ఉన్నారు కదా, చీకటి రూము ఎల్లు అన్నారు. నేను వెళ్ళిపోయా, మనకేం తెలియదు కదా, ఏం చీకటిగా ఉంది, లైట్ లేదు, చెప్పి వెళ్ళిపోయాను, వచ్చేసాను. ఈ సంఘటన అయిపోయింది. అలా లైఫ్ అలా స్టార్ట్ అయిన తర్వాత ముందుకు వెళ్ళే కొద్దీ బాగానే అర్థమైంది భయం అంటే ఏంటా అని. అంటే చీకటి అంటే భయం, నాన్న ఇలా చూస్తే భయం, నాన్నగా ఇలా రియాక్ట్ అవుతారా అని భయం, స్కూల్కి వెళ్తే హోంవర్క్ ఫినిష్ చేయాలి, ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి, ఎందుకంటే నా ఇంట్లో అందరూ ఫీజులు కడతారు, మనం మార్కులు తేకపోతే ఒకటి క్లాస్లో అందరి ముందు పరుగు పోతుంది, ఇంట్లో ఆబ్వియస్లీ ఎంత చేస్తున్నాం అయినా కూడా ఏంట్రా మార్కులు రావట్లేదు అలా వస్తుంది. అది కాకుండా సొసైటీలో పక్కింటాలు ఏమంటారు, పై ఇంటాలు ఏమంటారు, కిందింటి వాళ్ళు కింద చూస్తారు అనుకొని చెప్పేసి ఆ భయం ఒకటి ఉంటుంది. అది కాకుండా నేను సంవత్సరానికి ఒక స్కూల్ మారాను అనమాట. సంవత్సరానికి ఒక స్కూల్ అంటే 13 స్కూల్ అనమాట. అప్పుడు ఏమైందనమాట, ప్రతిసారి ఒక్కొక్క క్లాస్కి వెళ్ళినప్పుడు కొత్తగా చదివినట్టు ఉంటుంది. ఇది సిబిఎస్ఈ అంటారు, మెట్రికులేషన్ అంటారు, ఐసిఎస్ఈ కూడా చదివానండి. 8th స్టాండర్డ్లో బయాలజీ చెప్పారండి, నాకైతే బుర్రపాడైపోయింది, ఏం అర్థం కాలే. ఫిజిక్స్ అంట 8th స్టాండర్డ్లో. 7th మెట్రికులేషన్ చేశాను, 7th స్టేట్ చేశాను, డైరెక్ట్ ఐసిఐసికి జంప్ అనమాట. అది కూడా 8th లో ఏంటంటే ఐఐటి బ్యాచ్ అని పెట్టారండి. 8th లో ఐఐటి అంట చెప్పేసి అక్కడ భయం. ఇవన్నీ కాకుండా 10th బోర్డ్ ఎగ్జామ్స్ ముందనమాట వైజాగ్లో ఉన్నాం. అప్పుడు ఇంకా దేవుళ్ళు అప్పుడే గాడ్ మమ్మల్ని 9th యాక్చువల్లీ మా నాన్న కొంచెం అడ్వాన్స్ లేండి. 10th వెళ్ళే ముందు 9th ఇంట్లో అప్పుడే దేవుడు ఆయన కార్యాలన్నీ మా లైఫ్లో జరిగిస్తున్నారు. అంటే ఇంట్లో రూపాయి లేదండి ఆ టైం అనమాట. అప్పుడు మా నాన్నగారు సోఫాలో కూర్చున్నారు, నన్ను స్టూల్లో ముందుని కూర్చోబెట్టి ఇలా కూర్చున్నాను అనమాట. పిల్లోడిని కూర్చొని ఆయన ఒక 4 ఆప్షన్లు ఇచ్చారు. ఏంటంటే ఇదిగో నాన్న, 10th అయిన తర్వాత 4 కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్ అండ్ కామర్స్, ఈ 3 ఒక సైడ్. ఇంకోటి వచ్చి ఎంబైపీసీ అని, అంటే మేము ఉండే ఊర్లో శ్రీ చైతన్య ఉంది కదండి, వాళ్ళు ఎంబైపీసీని పెట్టారనమాట, మరీ మేధావులకి. అది మా నాన్న ఎంబైపీసీ అని ఒకటి ఉంటుంది, ఇందులో నువ్వు వెయిట్ చేస్తావు అన్నారు. మనకి మ్యాథ్స్ అంత ఇంట్రెస్ట్ అంటే ట్రై చేశాను, రాలేదు. అంటే మరీ ఎక్కువ బుర్ర పెట్టాలి, ఎక్స్ని ఎందుకు కనిపిస్తామండి అని చెప్పేసి సరే బైపీసీ తీసుకున్నాను, సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి బైపీసీ తీసుకున్నాను. ఓకే అవునా బైపీసీయా సరే అని చెప్పేసి చదవడం మొదలెట్టానండి. 10th లో గాడ్స్ గ్రేస్ అండి, పొద్దున్న లేచి చదివాను. అంటే నాకు చదువు పెద్దగా ఎక్కలేదని కాదు, నేను చదవలేదు, కానీ 10th వచ్చిన తర్వాత మా తాతగారు చనిపోవడం, అట్ ద సేమ్ టైం 9th ఎండ్ అయ్యేటప్పుడు మా నాన్నగారికి సౌదీలో జాబ్ వచ్చింది, దేవుడు పని చేస్తున్నారు. సో ఐ బికేమ్ గాడ్స్ చైల్డ్, బ్యాప్టిజం కూడా తీసుకున్నా. దెన్ ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఓకే చదవాలి, ఈ ఏజ్లో దేవుడు ఈ పని ఇచ్చారు చదివేయాలి అని చెప్పేసి సిబిఎస్ఈ చదివి 9.4 తెచ్చుకున్నానండి. అందరికంటే పెద్దగా ఎవరు షాకరి తెలుసా? మా నాన్నగారండి.
ఆయన ఇంకా ఆయన ఇంకా ఆయన ఆయన ఇంకా మంచి మనసుతో ఆయన ఏమనుకున్నారంటే, నువ్వు ఇంకా ఫెయిల్ అవుతావని చెప్పి నీకు గిఫ్ట్ అది ఇది కొని నేను ఏం లేదురా అని చెప్తావు అనుకో, నువ్వేంట్రా 9.4 తెచ్చుకున్నా అంటే, నాకు తెలియటేది ఏదో వచ్చింది రాసిన వచ్చింది అని చెప్పేసి గాడ్ బ్లెస్డ్ మీ. అండ్ ఇప్పుడు వచ్చిందండి బైపీసీ వచ్చి, అది కూడా అలా చదివి 61% వచ్చింది. అలా పోయి నాలో ఉన్న భయం పోలేదు, భయం అలాగే ఉండిపోయింది. లోకాన్ని ఎలా ఎదురుస్తా అంటే, ఐఎమ్ గెట్టింగ్ నియర్ టు ద జాబ్ సర్కిల్, జాబ్ దగ్గరికి వస్తుంది. నాన్నగారు అంటే ప్రతి కొడుక్కి ఉండే ఒక కళ ఏంటిది, నాన్నగారిని రిటైర్ చేసి, ఆయన డయాబెటిక్ కదా, ఆయన రిటైర్ చేసి కూర్చోబెట్టి నేను సంపాదిస్తా, మీరు కూర్చోండి, ఏం చేయాలో చేయండి అని చెప్పేసి అదొక థాట్ ఎప్పుడు ఉండేది. అట్ ద సేమ్ టైం నేను ఇదే చేస్తా అని చెప్పేసి లేదు, ఏదో ఒకటి చేయాలి. ఆ భయం ఉంటూ ఇంకా ఎక్కువైపోయింది ఆ భయం. ఎందుకంటే ఏంటి, జాబ్ చేయాలా, జాబ్ వదిలేండి, మధ్యలో ఏదో ఒకటి వచ్చింది. +2 చేసిన తర్వాత ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ కాలేజ్, డిగ్రీ ఎక్కడ చేయాలి, ఏ డిగ్రీ చేయాలి, బయోటెక్నాలజీ అంటారు, నానో టెక్నాలజీ అంటారు, అది ఇది భయం ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోయింది. చిన్నప్పుడు చీకటికే భయం వేసేది, ఇప్పుడు కళ్ళు మూస్తే భయం అవుతుంది అనమాట. అలా అయిపోయి భయం ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోయి ఐ లాస్ట్ మై సెల్ఫ్ అండి. నన్ను నేనే మర్చిపోయాను కాదు, నేను ఎవరో నాకు తెలియలేదు ఆ పాయింట్కి. నేనెవరు, ఏం చేయబోతున్నా అని ఒక ఐడియా రాలేదు. అట్ ద సేమ్ టైం ఆ భయం ఎక్కువ రానుగా దేవుడి నుంచి కొంచెం దూరం అవడం మొదలైంది అనమాట. అదే మీకు కన్ఫ్యూజ్ అయ్యారు, అందరు దగ్గర అవుతారు కదా, నువ్వు దూరం అయ్యాను. ఎందుకంటే దూరం అయిపోయాను నేను, ఇంకా దూరం అయ్యి, ఎందుకంటే ఏం అర్థం కావట్లేదు, 3 కాలేజీలు మారాయి, ఏ డిగ్రీ రాలేదు, అది ఇది అని చెప్పి నా తోడున్న వాళ్ళందరూ కెనడా, యుఎస్, ఆస్ట్రేలియా, ఒకటి జర్మనీలో ఉన్నాడండి, ఆడికి ఇంగ్లీష్ రాదన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ రాదు కదా, ఓకే. కొంతమంది రష్యా, అందరూ నా ఫ్రెండ్స్ అందరూ, తెలిసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నా దగ్గర ఇప్పుడు డిగ్రీ కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు నా దగ్గర. భయం ఇంకా గట్టిగా ఇదైపోయింది. అంటే ఇంక నేను డిప్రెస్డ్ అయిపోయాను. ఇప్పుడు నాన్నగారు నేను రిటైర్ చేస్తాను, నేనేం చేసేది, రిలయన్స్ ఫ్రెష్ లో కూడా జాబ్ రాదండి నాకు తెలిసి. అవునా కదా బ్రదర్, రిలయన్స్ ఫ్రెష్ లో కూడా జాబ్ రాదు, అక్కడ కూడా డిగ్రీ చేసేవాళ్ళు ఉన్నారు. అదేంటి, నా తోడున్న వాళ్ళేమో యుఎస్ అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు, కెనడా వెళ్ళిపోతున్నారు, నేనేమో ఇక్కడే ఉన్నాను. చెప్పాలంటే మా ఇంటి సైడ్ నుంచి నేను ఫారెన్ లోనే చదివాను, అంటే ఇల్లు ఇక్కడ కదా, ఇండియా ఫారెనే కదా అవుతుంది. కానీ ఫ్యూచర్ లో నాకు 1% హోప్ లేదండి, 1% హోప్ లేదు. భయం నాకేం అర్థం కాలేదు. అర్థం కాకున్నప్పుడు 2 Timothy 1:7 అందులో ఏమంటున్నారంటే, ఫర్ గాడ్ గేవ్ us a spirit not of fear but of power and love and self control. మళ్ళీ చదువుతా, 2 Timothy 1:7 for God gave us a spirit not of fear but of power and love and self control. తెలుగు చెప్పండి బ్రదర్. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. హల్లెలూయా. ఈ జరిగిన ప్రాసెస్ లో భయం ఎక్కువైందని చెప్పాను కదా, అట్ ద సేమ్ టైం గాడ్ నాకు కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చి ధైర్యంగా ఉండాలని కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారు. ఒక ఫ్లైట్ లో బంగ్లాదేశ్ లో లే ఓవర్ అండి, వెళ్తున్నా ఇంకా ఫ్లైట్ లో, నైట్ అయిపోయింది. మన సీట్ ముందున ఒక టీవీ ఉంటది కదా, ఆ టీవీలో ఫ్లైట్ కనిపిస్తుంది ఎక్కడుందని.
చూస్తే ముందు నీళ్లు, వెనకాల నీళ్లు, లెఫ్ట్ రైట్ ఫుల్ నీళ్ళు అనమాట. సముద్రం పైన ఫ్లైట్ వెళ్ళాలి కదా, వెళ్తుంది. అప్పుడే అలా కళ్ళు మూసాను. కళ్ళు మూస్తే సడన్ గా సౌండ్, తిరిచి వస్తే ఎమర్జెన్సీ డోర్ ఉంటది కదా బ్రదర్, ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఒకటి ఫుల్ బ్లేజరు అన్ని వేసుకొని రెడీగా ఉన్నాడు. ఏమైంది బ్రదర్ అంటే, నేను దిగిపోతా అన్నాడు. ఏంటి, సముద్రం పైన ఉన్నాం, దిగిపోతాం. ఆ బంగ్లాదేశ్ ఫ్లైట్ లో ఏంటంటే ఆ డోర్ కి ఒక పెద్ద లివర్ ఉంది అనమాట, రెడ్ కలర్ లో. అది లాగితే డోర్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇంకా చెప్పాలంటే ఫ్లైట్ లో ఒక ఫ్లైట్ పోలీస్ ఉంటారు, బేసిక్ గా ఉంటారు, కనిపించరు, ఎవరని చెప్పరు, ప్యాసింజర్ సీట్ లో ఉంటారు. ఆ బంగ్లాదేశ్ ఫ్లైట్ లో ఎవరు లేరు. ఎయిర్ హోస్టెస్ కూడా ఆయనకి ఇంకా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, పట్టుకొని ఒకటి ఏదో ఒకటి చేయాలి కదా. నా పక్కనేమో ముస్లిం ఆవిడ, ఓల్డ్ లేడీ, ఆవిడ భయపడిపోయి గడగడ అయిపోతుంది. నాకు అసలే కొంచెం షేక్ అయిపోయింది అనమాట. ఆ టైంలో షేక్ అయింది. కానీ గాడ్ ఒక్క సెకండ్ లో అన్ని మారుస్తారంటారు కదా, ఆ ఒక్క సెకండ్ నాకు అదే నా పెద్ద క్యారెక్టర్ డెవలప్మెంట్, నా క్యారెక్టర్ చేంజ్, నా క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా. ఒక భయపడే గొర్రె నుంచి ధైర్యంగా ఉన్న పులిలా, సింహాలా ఎలా చేస్తారు అని. ఆ ఒక్క సెకండ్ నాకేం థాట్ వచ్చిందంటే, ఈ సీట్లో, నా సీట్లో యేసుక్రీస్తు కూర్చొని ఉంటే ఏం చేస్తారు అని. నేనైతే నాకు చాలా థాట్స్ వచ్చింది. వెళ్ళి నేను కొడేద్దాం, కాళ్ళు లాగేద్దాం, చేయి లాగేద్దాం, అటు తోసేద్దాం అని. అటు తోస్తే అక్కడ ఇంకో డోర్ ఉంది, అటు పట్టేస్తే, ఇవన్నీ నా మైండ్ లో జరుగుతుంది అనమాట. యేసుక్రీస్తు నా సీట్లో ఉంటే ఏం చేస్తారు అని ఓ థాట్ వచ్చినప్పుడు, ఆయన నా నుంచి ఒక 10 meters ఉంటారండి, 5 to 10 meters ఉంటారు. నాలో యేసు ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు. నాలో యేసు ఉన్నారని ఆ సాతానుకు కూడా తెలుసు. ఆ డోర్ దగ్గర ఉన్న మనిషిలో ఉన్న సాతానుకు కూడా తెలుసు. నేను వెళ్ళి ఆ చెవులో చెప్పాలని ఏం లేదు. ఇక్కడి నుంచే, నేను కూర్చున్న ప్లేస్ నుంచే ఐ క్యాన్ కమాండ్ ద స్పిరిట్ టు లీవ్ అని చెప్పేసి, నేను నా ఫింగర్ ఆ సైడ్ పాయింట్ చేసి, ఐ నో యు ఆర్ ఇన్ హిస్ బాడీ, ఐ నో యు ఆర్ ఇన్ హిస్ బాడీ, ఐ కమాండ్ యూ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్ టు లీవ్ దిస్ ఫ్లైట్ ఇన్ జీసస్ నేమ్ అని ప్రేయర్ చేస్తున్నా. ఐఎమ్ ప్రేయింగ్ ద డెలివరెన్స్ ప్రేయర్, ఐఎమ్ కాస్టింగ్ అవుట్ చేస్తున్నప్పుడు 2 నిమిషాలండి అలా వెళ్ళి కూర్చునిపోయాడు. 40 నిమిషాలు డ్రామా చేశాడు ఆయన. డోర్ దగ్గర నుంచి 40 నిమిషాలు డ్రామా. ఏంటి, నేను దిగిపోతా అని. ఎవరు ఆపలేకపోతున్నారు, ఎవరు ఏం చేయలే. ఆ లివర్ లేకపోతే డోర్ ఓపెన్ అయిపోద్ది. దట్స్ వేర్ మై క్యారెక్టర్ అండ్ మైండ్ గాట్ టు నో కి ఓకే, గాడ్ వర్క్స్ లైక్ దిస్. ఓకే, ఒక పిరికివాడి దగ్గర దేవుడు ఇలాగే ధైర్యం ఇస్తాడు. ఓకే, ఆ ధైర్యం కూడా మనం అలౌ చేస్తేనే, మనం రిసీవ్ చేసుకుంటేనే గాడ్ విల్ వర్క్ త్రూ యూ. ఇంకో వర్స్ ఒకటి చదువుదాం. Joshua chapter 1 verse 9. Joshua chapter 1 verse 9. Have I not commanded you? Be strong and courageous. Do not be frightened and do not be dismayed, for the Lord your God is with you wherever you go. Malli chaduta. Have I not commanded you? Be strong and courageous. Do not be frightened and do not be dismayed, for the Lord your God is with you wherever you go. Brother, Telugu చెప్తారా? నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. ఆమేన్. ఆమేన్. ఈ వర్స్ లో దేవుడే మనకి చెప్పట్లేదు, కమాండ్ చేస్తున్నారు. ఏమని అంటే, స్ట్రాంగ్ ఉండమని చెప్పాను కదా అని చెప్పేసి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఉంటాను నీతోటి అని. అక్కడ ఆల్మోస్ట్ ఒక 7-8 years ఒంటరిగా ఉన్నాను అనమాట. ఇండియాలో అటు ఇటు తిరుక్కొని, మా అమ్మ నాన్న ఇక్కడ ఉంటారు. ఆ 7-8 years కూడా ఐ గివ్ ఆల్ దోస్ ఇయర్స్ యాజ్ అ టెస్టిమనీ టు గాడ్.
ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా 1% భయం లేదండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో కలిసినా ఎవరితో ఉన్నా కూడా దే యూస్ టు థింక్ ఐఎమ్ అబౌట్ 25 or అబౌట్ 30 అనమాట. అంటే ఒకటి చూడటానికి అలాగ ఉండేవాడిని లావుగా. ఇంకోటి ఏంటంటే దేవుడు ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఆయన స్పిరిట్ మనకిస్తారు. ఆయనలో ఉండే పవర్, ఆయనలో ఉన్న ధైర్యాన్ని మనకిస్తారనమాట. వేర్ యూ కెన్ ఫేస్ ద వరల్డ్ బై యువర్ సెల్ఫ్. అప్పుడు బైబిల్లో కూడా వస్తుంది, నాకు కూడా ఒక థాట్ వచ్చింది. ఎవ్రీథింగ్ బిసైడ్ మీ, నా పక్కనున్న అన్ని, నా పైన ఉన్నది, నా కింద ఉన్నది, నా వెనకాల ఉన్నది అన్ని దేవుడు సృష్టించిందే. దేవుడు సృష్టించిందే. ఇప్పుడు నేను దేవుడికి భయపడాలా, దేవుని సృష్టికి భయపడాలా? ఆ థాట్ వచ్చినప్పుడు దేవునికి మాత్రమే భయపడతా, దేవునికి మాత్రమే భయపడతా అని. అప్పుడు కూడా నాకు ఇంకా ఫ్యూచర్ మీద ఇంకా భయం ఉండేది. ఏం చేస్తాను, ఏంటి జరుగుతుంది? ఎందుకంటే చెప్పాను కదా, నా తోడున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నాకు తెలిసి ఒక 5గురు ఉన్నారు నా ఫ్రెండ్స్ వైజాగ్ లో, వాళ్ళే. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నా ఫ్యూచర్ ఏమవుతుంది? ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు. ఇంకా నా సంగతి ఏంటి? ఏం అర్థం కాకుండా రోజుకు 2-3 సార్లు ఏడుస్తానండి. అండ్ నాకంటే పెద్ద లూజర్ ఎవడు లేడు. మా నాన్న అక్కడ అంత కష్టపడి అన్ని చేశాడు, నేను ఒక డిగ్రీ సంపాదించలేకపోయా, ఏమి చేయలేకపోయాను. ఏమైనా చేస్తానా లేదా ఏంటి అది ఇది అనుకొని అలా అలా తరిమిందండి. ఫుల్ తరిమి నొక్కిసి పడేసింది. ఇంకా మామూలుగా అంటే ఆ భయం ఉంటది కదా, లైక్ ఆబ్వియస్లీ ఉంటది. మీకు మీ పిల్లలకు ఉన్నప్పుడు నేనే ఆ పిల్లోడిని అనుకోండి, నాకు ఇంకెంత ఉంటుంది. ఐ వాజ్ డన్ అండి. ఐ వాజ్ రియలీ డన్. ఐ గేవ్ అప్ ఆన్ మై సెల్ఫ్. సూసైడ్ కాదు, సూసైడ్ చేసేంత పిరిగోడిని అయితే కాదు. ఎందుకంటే దేవుడు అది పాపం అని చెప్పారు, అది చేయకూడదు. మనం జరిగేది జరుగుతుంది. కానీ ఆ ప్రాసెస్ ఉంది కదా. సౌదీకి ఒకసారి వెకేషన్కి వచ్చానండి. ఇంకో చర్చ్కి వెళ్ళాం. ఒక ప్రీచర్ వచ్చారు. ఇంకో చర్చ్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, నీ పేరేంటి బ్రదర్ అని కూడా అడగరు. ఏం చేస్తున్నారు బ్రదర్, ఏం చేస్తున్నారు బ్రదర్, ఏం చేశారు బ్రదర్, ఆ దానికి కూడా సమాధానం లేదు నాకు. ఏం చేయబోతున్నారు బ్రదర్? ఈ మూడు క్వశ్చన్స్ నన్ను 4 సంవత్సరాలు తరివిందండి. ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్తానా, ఎవడోడు కలుస్తాడు ఏదో, సో బ్రదర్ వాట్ యు డూ అని. అప్పుడు 1 year బాగా కష్టపడ్డానండి. ఏం చెప్పలేకపోతున్నాను. ఇంటికి వెళ్ళి ఏడిసేవాడిని, ఏంటిది అందరు ఇలా అడుగుతున్నారు, ఏం చెప్పలేకపోయాను, అది ఇది అని. బట్ Psalms 23 verse 4, Psalms 23 verse 4 ఏమంటుందంటే, even though I walk through the valley of shadow of death, I will fear no evil, for you are with me, your rod and your staff, they comfort me. మళ్ళీ చదువుతా. Even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me, your rod and your staff, they comfort me. బ్రదర్ మీరు చదువుతారా? గాఢాంధకరపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడేయందువు, నీ దొడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆమేన్. ఈ వర్స్ చదివిన తర్వాత మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ ధైర్యం ఇచ్చారండి. ఇది చదివిన తర్వాత నౌ ఐ వాజ్ వెయిటింగ్, ఎవరు నన్ను ఆ క్వశ్చన్ అడుగుతారా అని. సీరియస్ గా క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఎవరు అడుగుతారని. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, నెక్స్ట్ ఏంటి బ్రదర్ అని. మధ్యాహ్నం అవుతుంది, మీరు అడిగే టైం మధ్యాహ్నం అవుతుంది. బ్రదర్ నెక్స్ట్ ఏంటి అంటారు. ఏం లేదు బ్రదర్, ఇంటికి వెళ్తాను, డిన్నర్ అవుతుంది అని. వాళ్ళు అడిగిన నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ లైఫ్ లో ఏం చేస్తాను అని. నేనేమంటానంటే ఏం లేదు, నెక్స్ట్ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేస్తా అంటే. మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు, సో బ్రదర్ ఏం చేశారు అంటే, ఇప్పుడు ఇంటి నుంచి వచ్చాను బ్రదర్. అడగరు ఇంకా.
దాని తర్వాత కూడా అడిగితే అంతా దేవుడు చూసుకున్నారండి, బాగా చేశారు, అంతే అయిపోయింది. ఇంకా ఆ సంతోషం, ఆ ధైర్యం మామూలుగా ఉండదు. ఈ విషయం చాలా మంది కాదు, మీకు నాకే అర్థమవుతుంది బాబురావు గారు. అలా అయినప్పుడు ఒక విపరీతమైన ఆనందం, ధైర్యం పక్కన విపరీతమైన ఆనందం. నెక్స్ట్ ఎవడడుగుతాడు రా బాబు, నన్ను అడగండి రా మీరు, నేనేం చేస్తున్నాను అని. చేసేదేం లేదు, చేసిందేం లేదు, చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ముందున మరీ సాడ్గా ఏం లేదు బ్రదర్ అంటే ఓ పాపం అని చెప్పేసి వాళ్ళ భుజం మీద తట్టి వెళ్ళిపోతారు. అది మనకు అక్కర్లేదు, అది మనకు కావాలా? ఇప్పుడు ఒకళ్ళు వచ్చి పాపం చూస్తే ఎందుకు అది? ఐ వాజ్ వెయిటింగ్ అండి, ఎవరు అడుగుతారా చెప్తా. నెక్స్ట్ అండి బయటకు వెళ్తున్నాం అండి, కూరగాయలు కొనాలి, అలాగే ఏదోటి. మళ్ళీ పొడిచి అడిగారు అనుకోండి, దేవుడు ఉన్నారని చూసుకుంటారు. ముందే దేవుడు ఉన్నారని చూసుకున్నారు, అయిపోయింది. పాస్ట్ ప్రెసెంట్ టెన్స్ వాడేసే 3 years గడిపిస్తాను నేను ఇంకా. సో దేవుడు మనకి ధైర్యం ఇచ్చే కొద్దీ మన క్యారెక్టర్ ఎలా మారుస్తారంటే అబ్బా అలా చెప్తున్నాను కదా, పిరికోండి నేను. ఐ వాజ్ అ వెరీ కవర్డ్. కానీ గాడ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్, దేవుడు ఇచ్చిన క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్, ఐ విల్ బి ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ ఇన్ మై లైఫ్. అది తర్వాత ఇంకో వర్స్ చదువుకుందాం. Deuteronomy 31:6. Deuteronomy 31:6. Be strong and courageous, do not be afraid or terrified because of them, or the Lord your God goes with you. He will never leave you nor forsake you. మళ్ళీ చదువుతున్నా, Deuteronomy chapter 31:6. Be strong and courageous, do not be afraid or terrified because of them, or the Lord your God goes with you. He will never leave you nor forsake you. బ్రదర్ మీరు తెలుగు చదవండి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్, ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీ వాళ్ళొక ఫార్ములా అనొచ్చు, లేకపోతే వాళ్ళొక ప్లాన్ ఫాలో అవుతారు. ఏంటంటే పుట్టాం, పెరిగాం. ఇప్పుడు ఆ పెరిగేది కూడా ఎలాగైపోయిందంటే, పుట్టాం, హైట్గా పెరగాలి, చదవాలి, గట్టిగా చదవాలి, ఓ 2-3 డిగ్రీలు ఉండాలి, మంచి జాబ్, ప్యాకేజ్ ఉన్న జాబ్, కాలేజ్లోనే క్యాంపస్లోనే సెలెక్ట్ అయిపోవాలి. ఓకే, అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ కంపెనీ జాయిన్ అయ్యి నెల జీతం వచ్చేయాలి. జీతం వచ్చిన తర్వాత సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ వచ్చిన తర్వాత ఇల్లు కొనాలి. ఇల్లు కొనిన తర్వాత కార్ కొనాలి. కార్ కొనిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కనాలి. పిల్లలు కనిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి. అదే ప్లానింగ్. సో దిస్ హాస్ బికమ్ ద సర్కిల్ అయిపోయింది. నేను ఈ సర్కిల్లో లేనని బాధపడ్డానండి ముందు. ఇప్పుడు అసహ్యం వేస్తుంది సీరియస్గా. God has created me uniquely. God has created me uniquely అంటే నాకు ఇంకో వేరే మనిషికి ఒక్క పోలిక కూడా ఉండదు. అది క్యారెక్టర్ అయినా, అది లైఫ్ అయినా, అది ఆయన నా లైఫ్లో చేసే మిరాకిల్స్ అయినా ఒక్క పోలిక కూడా ఉండదు. మరి నేనెందుకు నాకు అలాగే కావాలి అనుకోవాలి? నేను ఆ సర్కిల్లోనే ఉంటాను. Thy will be done, your will be done, Lord lead us, guide us అని అంటాం. ఆయన అన్నప్పుడు మళ్ళీ ప్రేయర్ మార్చేస్తాం, నన్ను ఆ సర్కిల్లో పెట్టండి అండ్ యువర్ విల్ బి డన్ అని. ఇలా చేసే కాదు. God won't like it. God will only work in your life, God will only touch your life once you really submit it, once you really surrender yourself. నాకు ఇంకేం లేదబ్బా, నిజంగా ఇంకేమీ లేదు, రాదు, పోయింది, మా తాత ఆస్తులు లేవు, మా ముత్తాత ఆస్తులు ఏం లేవు, నాకున్న ఆస్తి నువ్వు ఒక్కడే వేసేయ, నాకున్న ఆస్తి నువ్వు ఒక్కనివే, భయపడను,
భయం పడను. నాకున్న ఒకే లైట్ నువ్వే. తీసుకెళ్ళు, నా చేతి పట్టుకో, లాక్కోనెళ్ళు, తీల్చుకోనెళ్ళు, కానీ తీసుకెళ్ళు. మంటలో వెళ్తావా వెళ్ళు, గాల్లో తీసుకెళ్తావా తీసుకెళ్ళు, ముళ్ళ కాల్లో తీసుకెళ్తా, నడుస్తా తీసుకెళ్ళు, కానీ నా చెయ్యొదలక. షార్ట్ కట్లు వద్దు, షార్ట్ కట్లు. ఎందుకంటే ఒకవేళ నేను అందరిలా సర్కిల్లో వెళ్ళిపోతే నా లైఫ్లో గాడ్ చేసిన విషయాలకి వాళ్ళకి తేడా ఉండదు. ఏంటి, నేను అంత ప్రేయర్ చేసి, నేను అంత భయపడి, ఆ భయాన్ని ఇసిరి, అంత ధైర్యం అన్ని తెచ్చుకుని ఏంటి మళ్ళీ ఈ సర్కిల్లో రావడానికా? కదా. అంటే ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేస్తున్నాం, మళ్ళీ ఈ సర్కిల్లో రావడానికా? దిస్ వరల్డ్ హ్యాస్ క్రియేటెడ్ అ సర్కిల్ అండ్ ఇట్ ట్రైస్ టు పుట్ యూ అండర్ దట్ సర్కిల్ అండ్ ఇట్ ట్రైస్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ హోల్ లైఫ్. నీకు ఇది లేకపోతే ఇది లేదు, నీకు అది లేకపోతే ఇది లేదు. ఒక రూల్లో వచ్చేస్తారు, బట్ గాడ్, he really didn't give up on me. And I'm happy and I'll praise till my breath last. He really did not give up on me. He will not give up on me. Why should I or why will I give up on him? నేనెందుకు గివ్ అప్ చేయాలి? జరిగేది జరుగుతుంది. ఏమవుతుందండి, నలుగురు అనుకుంటారు ఏంటి, ఆ డిగ్రీ లేదు వీడికి, ఆ 5 అనుకుంటారు ఆ జాబ్ లేదు వీడికి, అనుకునేవండి వాళ్ళెవరు? Societal pressure, the Satan creates so many problems అని కాదు, ways to create a problem, ways to put you down, ways to make you depressed, ways to kill you mentally. సొసైటీలో మన పేరు, సొసైటీలో మనల్ని ఏమంటారు, అరే పిల్లనివ్వడు రా, పెళ్ళికి వెళ్తే పిల్లనివ్వరు, అది సొసైటల్. I won't come under it. God didn't keep, నన్ను వదిలేండి, God didn't keep me under it. If you are really under God's control, if you really want to be in His way, if you really want to be in His path, surrender. అవ్వడానికి ఎంతమంది ధైర్యం ఉంటుంది? జరిగేది ఏదో జరుగుతుంది, పోయేది పోయింది, వచ్చేది వస్తుంది. అప్పుడు దాకా నేనేం చేయాలి? ఏడవల్లా, కుమిలిపోవాలనా? అందరు అదంటున్నారు ఇదంటున్నారు, నీకు డిగ్రీ లేదా? అయితే ఏంటి? ఇప్పుడు డిగ్రీ ఉన్నా వాడు నాకు శాలరీ ఇవ్వడు, డిగ్రీ లేకపోయినా వాడు నేను చూడ్డు. ఇట్స్ జస్ట్ అ థాట్, ఇట్స్ జస్ట్ అ స్పిరిచువల్ వార్ఫేర్ వేర్ సేటన్ ఈజీలీ డిఫీట్స్ బిలీవర్స్. లోకల్లో ఉన్న వాళ్ళ ఇది వేరేలండి. బిలీవర్స్, లెట్స్ టేక్ అవర్ సెల్స్. స్పిరిచువల్ వార్ఫేర్ లోనే ఓడిపోతున్నామండి మనం. నేను ఒక ఓడిపోయినోడ్నే, బట్ గాడ్ కౌంట్స్ వాట్ యూర్ డూయింగ్ టుడే. ఈ రోజు ఏం చేస్తున్నా? ఈ రోజు నేను స్ట్రాంగ్ గా నించున్నానా? ఈ రోజు నేను దేవుడు నడిచే మార్గంలో, అది ముళ్ళకం పైన మంటున్నా, ఎండున్నా, ఎడారైనా, వర్షం ఉన్నా, గతుకులన్నా నడుస్తానా? అక్కడ ఒంటరిగా నడిచేయడం పెద్ద విషయం కాదండి, అది ఎవరైనా చేస్తారు. 4 పెక్కలు 2 ముక్కలు ఉంటే పైన కదా ఎవరైనా నడిచేస్తారు. కానీ దేవుడు చేయి పట్టుకొని, దేవా నువ్వు నన్ను నడుపు, ఏం లేదు నా దగ్గర, నిజంగా లేదు, నన్ను నడుపు, నాకేం వద్దు కూడా, నువ్వు ఇస్తే తీసుకుంటా, లేదా లేదు, ఓకే ఈరోజు ఇంటి పైన ఉంది తినడానికి, ఓకే. God will start working miraculously at that point of your life. మామూలుగా కాదు. ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదండి, వాళ్ళు మనుషులే, వాళ్ళు బాగా పట్టించుకుంటారు. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదని. ఫస్ట్ మనం గాడ్ ఏమన్నా చెప్తారంటే పట్టించుకుంటున్నామా లేదా ఆ విషయం మనకే తెలియదు సరిగ్గా. ఆ వినే స్థితిలో ఉన్నామా అని కూడా తెలియదు, డౌటే మనకి. అలాంటప్పుడు ఒక మనిషి
మనతో సృష్టి అయిన ఇంకో మనిషి. వాళ్ళు చెప్పే విషయాలు మనం మైండ్లో పెట్టుకొని చాలా ఇంపార్టెన్స్ ఇస్తే వీఆర్ టేకింగ్ గాడ్ ఫ్రమ్ దట్ పొజిషన్ అండ్ పుట్టింగ్ పీపుల్స్ థాట్స్ ఇన్ దట్ పొజిషన్. అది తప్పండి, దేవుడికే నచ్చదు. అవర్ గాడ్ ఇస్ అ జెలస్ గాడ్ అండి. ఆయన ప్లేస్లో ఇంకెవరిని పెట్టకూడదు. ఆయన ప్లేస్లో ఎవరు పెట్టకూడదు, ఎవరు లేరు కూడా. కానీ మనం మైండ్ఫుల్గా థాట్ఫుల్గా చాలా ఆలోచించి వాళ్ళు ఏమనుకోండి పెట్టే ఉంటాం, ఏదో పాయింట్లో పెట్టే ఉంటామండి. నేను పెట్టా, తీశారు, గాడ్ తీశారు, ఇచ్చారు, సిచ్యువేషన్స్ ఇచ్చి తీనిచ్చారు. మెయిన్ ఇంకొక వర్స్ చదువుకుందాం. 2 Timothy verse 1 verse 7. Sorry, chapter 1 verse 7. 2 Timothy chapter 1 verse 7. For God has not given us a spirit of timidity, but a power and love and discipline. Malli chadutunna. For God has not given us a spirit of timidity, but of power and love and discipline. దేవుడే చెప్తున్నారు, దేవుడు నాకు పవర్ ఇచ్చారని. He didn't give me the timidity. తెలుగులో ఒకసారి చదవండి బ్రదర్. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆమేన్. ఆమేన్. దేవుడు ఇవ్వలేదు ఆ పిరికితనమైన ఆత్మ. దేవుడు నాకు ఇంకేం ఇచ్చారు? స్పిరిట్ ఆఫ్ పవర్, లవ్ అండ్ డిసిప్లిన్. బిలీవర్ గా మనం ఏం చేయాలి? నేనేం చేయాలి? ఐ నీడ్ టు గ్రాస్ప్ ఇట్. ఆ పవర్ ని తీసుకోవాలి, ఆ డిసిప్లిన్ ని పంచుకోవాలి, ఆ లవ్ ని పంచుకోవాలి, డిసిప్లిన్ ని నేర్చుకోవాలి. వీ కాంట్ లివ్ ఇన్ అ టిమిడ్ మైండ్ సెట్. మనం భయపడుతూ లొంగిపోతూ ఏమవుతుందంటే ఏం కాదు, మన లైఫ్ నాశనం అయిపోద్ది, మన లైఫ్ లో పెద్ద ఆ విషయం పక్కన పెట్టేద్దాం. గాడ్స్ విల్ వోంట్ బి డన్. గాడ్స్ విల్ ఫర్ ఇన్ అవర్ లైఫ్ వోంట్ బి కంప్లీటెడ్. ఇన్స్టెడ్ ఏమవుతుందంటే నా లైఫ్లో ఇది జరగలేదు, నాది కోల్పోయాను, ఇది జరగలేదని టైం అలా లాగ్. అవునా? ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ, పిరికితనం, ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ సేటన్. ఓన్లీ ఫ్రమ్ సేటన్. అది కూడా ఎందుకంటే గాడ్, సేటన్ ఫార్ములా చాలా సింపుల్ అండి. ఏంటంటే గాడ్ వర్క్ ఉంది కదా, గాడ్ ప్లాన్, అది జరగకూడదు అంతే. ఆయన విల్ జరగకూడదు. ఆయన ప్లాన్ ఏదైతే ఉందో ఈ లైఫ్లో, ఆ లైఫ్లో, ఆయన లైఫ్లో జరగకూడదు అంతే. దానికి ఏవైనా చేస్తారు, ఎంత లెంత్కైనా వెళ్తారు. మన క్యారెక్టర్ పోతే కూడా పోతే దారిలో. కానీ మనం వాక్యాన్ని పట్టుకొని, వాక్యంలో ఉన్న నాలెడ్జ్ జ్ఞానంని పట్టుకొని, దేవుడు చేయి పట్టుకొని, కళ్ళు ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే అండి కళ్ళు తెరుచుకొని నడాలి కదా. ఒంటరిగా ఉన్నప్పుడు కళ్ళు తెరుచుకొని నడాలి. దేవుడు చేయి పట్టుకున్న మనం కళ్ళు మూసుకొని నడచ్చు, డౌట్ అక్కర్లేదు. సృష్టి ఆయనదే, ఆయనకు తెలిసి ఎలా నడపాలో ఆయన నడిపిస్తారు. కానీ ఈ భయం, దిస్ ఫియర్ ప్లేస్ ఎ వెరీ బిగ్ పార్ట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అందరి లైఫ్లో చిన్న భయం కావచ్చు, పెద్ద భయం కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇట్ జస్ట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ గాడ్స్ విల్ బీయింగ్ కంప్లీటెడ్ ఆన్ దిస్ ల్యాండ్, గాడ్స్ విల్ బీయింగ్ డన్ ఆన్ దిస్ కంట్రీ ఆర్ ప్లేస్, వేర్ ఎవర్ యు ఆర్. దేవుడు మనకి చాలా ప్లాన్స్ పెట్టుంటారు, మన త్రూగా చాలా మందిని టచ్ చేద్దాం అనుకుంటారు. కానీ మన సెల్ఫిష్ గా ఏంటంటే ఇది జరగలేదు నాకు, అది జరగలేదు నాకు, ఐఎమ్ నాట్ అండర్ దిస్ ప్లాన్, ఐమ్ ఐ ఇన్ యువర్ ప్లాన్ అని గాడ్ ని డౌట్ చేస్తామండి. దట్ వోంట్ వర్క్ కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ మాథ్యూ చాప్టర్ 14 verses 29 to 32. నేను చదువుతా. And he said, come. And Peter got out of the boat and walked on the water and came toward Jesus. But seeing the wind,
he became frightened and beginning to sink. He cried out, "Lord, save me." Immediately, Jesus stretched out his hand and took hold of him and said to him, "You of little faith, why did you doubt?" When they got into the boat, the wind stopped. Brother మిత్రులు చదవండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, "ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను." వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, "అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని" అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్నవారు వచ్చి, "నీవు నిజముగా దేవుని కుమారుడు" అని చెప్పి ఆయనకు నొక్కిరి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ వర్స్ లో లాస్ట్ పార్ట్ ఏం జరిగిందో గమనించారు ఎవరైనా? When they got into the boat, the wind stopped. When they got into the boat, wind stopped. అంటే Satan tries to put everything in your life at a time. Sometimes all at once. అన్ని ఒకేసారి. But we should never sink. పేదరు ఏమో కూడా నడిచేస్తానులే, ఎక్కేస్తానులే, దేవుడు జీసస్ అక్కడే కదా ఉన్నారు, వెళ్ళిపోతా అని. కానీ కాళ్ళు పెట్టిన తర్వాత పైన వాన చూసి కింద నీళ్లు చూసి భయపడ్డాడు, షేక్ అయ్యాడు, మునిగిపోయాడు. మనం కూడా అలాగే మన ప్రాబ్లమ్స్, మనకు జరగాల్సిన విషయాలు, జరగని విషయాలు అన్ని చూసి భయపడిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నారంటే, అరే నన్ను నమ్ము, నా చేయి పట్టుకో, అన్ని సెట్ అయిపోతుంది. అన్ని సెట్ అయిపోతుంది కూడా మనమే సెల్ఫిష్ గా నా లైఫ్ లో ఇది అయిపోవాలి, ఇది కావాలి, అది కావాలి అనుకోని. బట్ ఇన్ ది ఎండ్ మనం నిజంగా గాడ్ విల్ ని ఎరగాలని కోరుకుంటున్నామా? నిజంగానే గాడ్స్ పర్పస్ ఈ ల్యాండ్ లో అవ్వాలని అనుకుంటున్నామా? లేకపోతే మనం సెల్ఫిషా? ఎందుకంటే భయపడుతున్నామంటే సెల్ఫిష్ అండి. మనం భయపడుతున్నామంటే సెల్ఫిష్. భయపడుతున్నామంటే గాడ్ ఆయనకు జరగాల్సిన ప్లాన్స్ జరగదు. పేతురుకే జరగలేదు, మనం ఎక్కడ జరగదు. లాస్ట్ వర్స్. Joel chapter 2 verse 21. Joel chapter 2 verse 21. Do not fear, O Lord. Do not fear, O land. Be glad and rejoice, for the Lord has done great things. Malli chadutunna. Do not fear, O land. Be glad and rejoice, for the Lord has done great things. Brother తెలుగులో ఒకసారి 2:21 అన్న. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆమేన్. ఆమేన్. Philippians chapter 4 verse 13. Philippians chapter 4 verse 13. I can do all things through him who strengthens me. మళ్ళీ చదువుతా. I can do all things through him who strengthens me. బ్రదర్ తెలుగులో ఒకసారి. అవునండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. 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 Last verse, Romans chapter 8 verses 39, 38 and 39. నేను చదువుతా. For I am convinced that neither death nor life nor angels nor principalities nor things present nor things to come nor powers nor height nor depth
nor any other created thing will be able to separate us from the love of God, which is in Christ Jesus our Lord. మళ్ళీ ఒకసారి చదువుతా. Romans chapter 8 verses 38 and 39. For I am convinced that neither death, nor life, nor angels, nor principalities, nor things present, nor things to come, nor powers, nor height, nor depth, nor any other created thing will be able to separate us from the love of God which is in Christ Jesus our Lord. Brother Telugu. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయినవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. దేవుని కార్యం, ఆయన ప్రేమ, ఆయన కృప మనం పొందుకోవాలంటే, లేకపోతే మనం ఆయన సన్నిధిలో ఉండాలంటే, లేకపోతే ఆయన కార్యములు, లేకపోతే ఆయన కార్యానికి మనం నిజంగా ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉండాలంటే భయం ఉండకూడదండి. భయం ఉండకూడదు. ప్రేయర్ చేసుకుందాం.